హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరుస సెలవులు రావడంతో రోజుకు 60,000 మంది వరకు సందర్శకులు వస్తున్నారు. నచ్చిన వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, తినుబండారాలు కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నుమాయిష్కు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 3 ఏసీపీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు సహా బాంబు స్క్వాడ్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ కు సందర్శకులు పోటెత్తుతున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న రకరకాల చీరలు, చుడిదార్లు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ప్లేజోన్, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల స్టాళ్లు నుమాయిష్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నెల 3న ప్రారంభమైన 24వ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,000 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు భారీగా వస్తున్నారు. శనివారం నుంచి వరుసగా సెలవులు కావడంతో 3 రోజుల నుంచి రోజు సుమారు 50,000 మందికి పైగా నుమాయిష్ కు వస్తున్నారు. ఎగ్జిబిషన్ మటుకు చాలా బాగుంది. బట్ బెస్ట్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి ఐటమ్స్. సో సెక్యూరిటీ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. క్లోతింగ్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ చాలా చీప్ గా దొరుకుతున్నాయి. ఇప్పుడు హైటెక్ లో ఎగ్జిబిషన్ పెడితే అదే 3,000 చెప్తున్నారు. ఇక్కడ మనకి 1,000 రూపాయలు వస్తుంది. క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్ గా. నాకు చాలా నచ్చిన ఎగ్జిబిషన్ బికాస్ ఇట్లా అన్ని టైప్స్ ఉన్నాయి. ఫుడ్, టాయ్స్, వెరైటీ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోల్ కిచెన్స్ ఉన్నాయి. అవి మంచి ప్రైస్లో వస్తున్నాయి, నచ్చాయి. ఇలా అన్ని షాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటాయి, పిస్తా హౌస్ అవన్నీ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. ఫస్ట్ టైం రావడం నుమాయిష్కి, బాగున్నాయి ఆల్ స్టాల్స్. పర్లేదు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చేశాము. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు నుమాయిష్ లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల దుస్తులు, చీరలు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రకరకాల తినుబండారాలు, జ్యూస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రుచికరమైన చిరుతిళ్లను సందర్శకులు ఎంతగానో ఇష్టపడి తింటున్నారు. కేరళ, తమిళనాడు వంటకాలు నోరూరిస్తున్నాయి. ఇది నుమాయిష్ లో పార్టిసిపేట్ చేయడం మేము ఇది సెకండ్ టైం అండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన ఎక్స్పోజర్ కానీ మొత్తం అంతా రీచ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. స్టార్టప్స్ కి అందరికీ కూడా చాలా అంటే ఒక ఎక్కువ ఎక్స్పోజర్ రావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ప్రజలు ఎలా ప్రొడక్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు, మనకి ఎలా రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడం గురించి కూడా ఇది ఒక చాలా అద్భుతమైన అవకాశం. నేను యాక్చువల్గా ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేసేటప్పుడు ఈ చెన్నై కొత్తు పరోటా అనే ఐటమ్ చాలా బాగా నచ్చింది. సో సేమ్ టేస్ట్, చెన్నై అథెంటిక్ టేస్ట్ హైదరాబాద్ స్పైసెస్ మిక్స్ చేస్తే ఈ హైదరాబాద్ లోకల్ నేటివిటీ పీపుల్కి నచ్చుద్దనే ఐడియాతో ఇక్కడ చెన్నై కొత్తు పరోటా నాంపల్లి ఎగ్జిబిషన్లో స్టార్ట్ చేశాను. రెస్పాన్స్ మాత్రం ఓవర్వెల్మింగ్గా ఉంది. అట్లీస్ట్ 100 పీపుల్ తింటే 70% పీపుల్ మీకు బయట అవుట్లెట్స్ ఉన్నాయా, ఎలా వచ్చింది ఐడియా అని అడుగుతున్నారు. అంత టేస్టీగా ఉందన్నమాట. మాకు న్యూ కస్టమర్స్ కన్నా రిపీట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు నిజం చెప్పాలంటే. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై అండ్ బెస్ట్ ఐటమ్ ఇన్ ఎగ్జిబిషన్, డోంట్ మిస్ అవుట్ చెన్నై కొత్తు పరోటా. భారీగా సందర్శకులు తరలి వస్తుండటంతో నుమాయిష్ పై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అబిడ్స్ ఏసీపీ, బేగం బజార్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారు. రద్దీని అవకాశం చేసుకుని దొంగలు, ఆకతాయిలు చెలరేగే అవకాశం ఉండటంతో మఫ్టీలో పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. 100కు పైగా షీ టీమ్స్ మహిళల భద్రత కోసం పనిచేస్తున్నాయి. యువతలే లక్ష్యంగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొందరు షీ టీమ్స్ కెమెరాలకు చిక్కుతున్నారు. సోమవారం 10 మంది ఆకతాయిలు, 4 జేబు దొంగలను పట్టుకున్నారు. ఎవరైనా బెదిరించినా, ఇబ్బందికి గురి చేసినా డైల్ 100 కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. వచ్చే నెల 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది.